ఇతనెవరు వైభవి? కనిపించట్లేదా? డెలివరీ బాయ్. మనం కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, మరి ఇతను పేస్ట్రీ ఎందుకు తెచ్చాడు? ఓ, గుర్తొచ్చింది. ఇతను నువ్వు డేటింగ్ చేస్తున్న డెలివరీ బాయ్ కదా? అంకుల్, ఈ కేక్ ఎంత? 600. మరి ఈ పేస్ట్రీ? 60. ఒకటివ్వండి. హ్యాపీ బర్త్డే బేబ్. థ్యాంక్ యూ. అభినవ్కు దేవేంద్ర గురించి బాగా తెలుసు. దేవేంద్ర ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. అతనెప్పుడూ వైభవి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. దేవేంద్ర వైభవి దగ్గరకు రాగానే అభినవ్కు కోపం వచ్చింది. అతని చేతిలో ఉన్న పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన చిన్న పేస్ట్రీ ఏమాత్రం సరిపోలేదు. హాయ్ దేవ్. నా వైభవిని తాకడానికి నీకెంత ధైర్యం? స్టాప్ ఇట్. అభినవ్, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను. వాట్? మరి ఇంకేంటి? నువ్వు చేసింది కరెక్ట్ కాదు వైభవి. అభినవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను ఇకపై వారిద్దరి ముఖాలను చూడాలని అనుకోలేదు. నా మాట విన్నానా? ఇక్కడి నుంచి పారిపో. లేదు నాన్నా, నేను నిన్ను వదిలి వెళ్ళను. ఒక్క విషయం గుర్తుంచుకో, చివరి శ్వాస వరకు పోరాడాలి. అర్థమైందా టైగర్? రన్ టైగర్, రన్ టైగర్, రన్. నాన్నా! అభినవ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిద్రలోంచి లేచాడు. చెమటలు పట్టిన అభినవ్ తన బెడ్పై కూర్చొని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. గత 18 ఏళ్లుగా ఈ కళ అతన్ని వెంటాడుతూనే ఉంది. అభినవ్ తన వేలుకున్న ఆ ఉంగరాన్ని చూసుకుని ఇటు సన్నీ సింగ్ తన కారులో కూర్చొని ఏదో ఆలోచిస్తూ చాలా అసహనంగా ఉన్నాడు. సన్నీ సింగ్ చెల్లెలు అనన్య అతని పాలిట గొంతులో ముల్లులా తయారైంది. తన తాత హరదేవ్పాల్ సింగ్ దృష్టిలో పడటం కోసం అనన్యను తన దారి నుంచి తప్పించడానికి సన్నీ ఏదైనా చేయగలడు. ఈ రోజు అతను తన మనుషులతో కలిసి తన చెల్లెలికి బుద్ధి చెప్పడానికి బయలుదేరాడు. త్వరగా కానివ్వండి, కారులో ఇతన్ని ఎక్కించండి. తెల్లవారేలోపు వీడిని అనన్య రూమ్ లో పడేయకపోతే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. త్వరగా. ఎవరు నువ్వు? నా రూమ్లో ఏం చేస్తున్నావు? అసలు ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు? నా మనవరాలితో ఇలా ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి మా కుటుంబ చట్టాల ప్రకారం నువ్వు సింగ్ కుటుంబానికి అల్లుడివి. ఏంటి? మా మధ్య అసలేమీ జరగలేదండి. తాతయ్య, అసలేం జరగలేదు. అవునా? ఏమీ జరగలేదా? మరిదంతా ఏంటి? అభినవ్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే హరదేవ్ మనుషులు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. హరదేవ్ వయసు మీద ఉన్న గౌరవంతో అభినవ్ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎదురు తిరగకుండా మౌనంగా ఉండిపోయాడు. అనన్య, అభినవ్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే సాయంత్రం అక్రమ్ ఇచ్చే పార్టీకి అతను సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకో అనన్య, అక్రమ్ పార్టీలో అతను నీతో పాటే కనిపించాలి. వన్ మినిట్. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఇతను నా భర్త. నీకేమైనా పిచ్చా? ఈ రోడ్డు మీద తిరిగే వాళ్ళలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడు. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావో చెప్పు. ఏం చేస్తావు? దేవేంద్ర మరింత రెచ్చిపోయాడు. అభినవ్ అతనిపై చెయ్యి ఎత్తబోతుండగా వారిద్దరి గొడవను పార్టీ ఆర్గనైజర్ అక్రమ్ చూసి అక్కడికి వెళ్లాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? యాక్చువల్లీ ఇతను నా హస్బెండ్. అక్రమ్ అనన్య మాటలు నమ్మలేదు. నిన్ను ఈ పార్టీలోకి పిలవలేదు. నేను పోలీసులను పిలిచేలోపు ఇక్కడి నుండి వెళ్ళిపో. థ్యాంక్ యూ అక్రమ్ సార్. అనన్య, నువ్వు కూడా ఈ బికారికి దూరంగా ఉండు. ఆగు.
నీ వేలుకున్న ఉంగరాన్ని నేనొకసారి చూడాలి. టైగర్, టైగర్. అక్రమ్ నోటి నుంచి ఆ మాట వినగానే అభినవ్ అవాక్కయ్యాడు. తన తండ్రి తనతో అన్న ఆ చివరి మాటలు అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చాయి. రన్ టైగర్, రన్ టైగర్ రన్. అక్రమ్కు ఈ రహస్యం ఎలా తెలుసో అభినవ్కి అర్థం కాక ఆశ్చర్యపోయాడు. చివరికి నిన్ను కనిపెట్టాను. టైగర్, టైగర్? నువ్వు మా టైగర్వి. మా 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడివి. నేను మీ నాన్న సంజయ్ గద్వాల్ మరియు రానా అగ్నిహోత్రి. అదిగో చూడు అంటూ అక్రమ్ గోడపై ఉన్న ఒక ఫోటో వైపు చూపించాడు. ఆ ఫోటోలో సంజయ్, అక్రమ్ మరియు రానా ముగ్గురు ఉన్నారు. రానాను చూడగానే అభినవ్కు పెద్ద షాక్ తగిలింది. ప్రతిరోజు తనకొచ్చే ఆ పీడకల కళ్ల ముందు కదలాడింది. 18 ఏళ్ల క్రితం ఆ రాత్రి తన తండ్రిని కాల్చి చంపిన వ్యక్తి ఈ రానానే. అభినవ్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. తన తండ్రి ఫోటో చేతిలో ఉంది. కాని ఆ ఫోటోలోని రానాను అతను కోపంతో రగిలిపోతూ చూస్తున్నాడు. వీలైతే ఇప్పుడే తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని మనసు తహతహలాడుతోంది. అడగడం మర్చిపోయాను. ఇన్నేళ్ళు ఎక్కడున్నావు నువ్వు? నాన్న చనిపోయాక నేను ఒక అనాథాశ్రమంలో పెరిగాను. చదువు కోసం డబ్బులు కూడబెట్టడానికి డెలివరీ బాయ్గా పనిచేశాను. కానీ ఇన్నేళ్ళు నన్ను మీరెందుకు వెతకలేదో? టైగర్, నేను ట్రై చేయకుండా లేను. మీ నాన్న చనిపోయాక మాఫియా ప్రపంచంలో చాలా అలజడి మొదలైంది. ఒకవైపు దాన్ని సర్దుబాటు చేస్తూనే మరోవైపు నీకోసం వెతికాము. కానీ వయసు పెరిగే కొద్దీ నీ ముఖం మారిపోవడంతో నిన్ను కనుగొనడం కష్టమైంది. ఇప్పుడు నువ్వు దొరికావు. నిన్ను చూస్తే మనోజ్ మరియు మిగిలిన వారు చాలా సంతోషిస్తారు. మనోజ్ పేరు వినగానే అభినవ్కు విపరీతమైన కోపం వచ్చింది. మనోజ్ ఒక ద్రోహి కొడుకు. అభినవ్ అతన్ని కలవటానికి గాని మాట్లాడడానికి గాని అస్సలు ఇష్టపడలేదు. కానీ నాన్న నాకు ఈ మాఫియా గ్రూప్ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు. మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి. అందుకే సంజయ్ నిన్ను వీటన్నిటికీ దూరంగా ఉంచాడు. కానీ నన్ను నమ్మో, నీకోసం చాలా వెతికాను. ఇప్పుడు నువ్వు దొరికావు కాబట్టి ఆ మాఫియా కింగ్ సామ్రాజ్యం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. చియర్స్. అభినవ్ మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రానా అసలు రంగు అక్రమ్కు మరియు ఇతరులకు ఎందుకు తెలియలేదు? ఒక ద్రోహి కొడుకు తన సింహాసనంపై ఎందుకు కూర్చున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతుండగా అక్రమ్ అభినవ్ దగ్గరకు వచ్చి 50 కోట్ల విలువైన చెక్కును అతని చేతిలో పెట్టాడు. తీసుకో, నీ దగ్గరే ఉంచుకో. నువ్వు మళ్ళీ టైగర్ హోదాను పొందే వరకు ఇది నీ అవసరాలకు పనికొస్తుంది. అభినవ్ ఆ చెక్కును చూస్తూ ఉండిపోయాడు. అతని జీవితం ఒక్క రాత్రిలో మలుపు తిరిగింది. కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.